హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన కిచెన్ లో ఎంతో టేస్టీగా గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. చికెన్ బిర్యానీ ఇలా చేశారంటే పర్ఫెక్ట్ గా అవుతుంది. ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చని, మరి ఆలస్యం చేయకుండా గుమగుమలాడే అదిరిపోయి చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా ఇక్కడ నేను చికెన్ తీసుకొని ఇందులో కాస్త ఉప్పు వేసి బాగా నీట్ గా కడిగి పెట్టుకున్నాను. చికెన్ బిర్యానీ కంటే ఇలా పెద్దగా ముక్కలు కొట్టేశారు. ఇందులోకి 2 టీ స్పూన్ల కారం, అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, చికెన్ బిర్యానీ మసాలా, ఒక 2 పచ్చిమిర్చి, ఇందులోకి ధనియాల పొడి, ఫ్రెష్ గా దంచి పెట్టుకుని అల్లం పేస్ట్, 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి, ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసి అన్ని బాగా కూడా మిక్స్ చేసుకోండి. నేను స్పూన్తో కలపడానికి నాకు ఇబ్బందిగా ఉంటే నేను చేత్తోనే కలుపుతున్నాను. ఇలా చేత్తో నీట్ గా కలిపితేనే బాగా కలుస్తుంది. ఇందులోకి 1 కప్ పెరుగును వేసుకోండి. వేసుకుని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే. ఇలా మనం చికెన్ ముక్కలు వీటన్నిటిని బాగా కలిపి కనీసం 1 గంట సేపు అన్న నానబెట్టండి. ఇలా నానబెట్టడం వల్ల చికెన్ ముక్కలకు ఉప్పు, కారం, పసుపు బాగా పడుతుంది. ఇదంతా కూడా ఇలా కలిపేసి ఇలా మూత పెట్టి 1 గంట సేపు పక్కన పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర టైం లేకపోతే కనీసం 1 హాఫ్ గంట సేపు అయినా నానబెట్టుకోండి. అలా నానబెట్టడం వల్ల చాలా రుచిగా ఉంటుంది బిర్యానీ. ఇక్కడ నేను బిర్యానీ కోసం బాస్మతి రైస్ ని వాడుతున్నాను. 1 గ్లాసు బాస్మతి రైస్ ని తీసుకోండి. వైట్ వేజ్కి ఇక్కడ నేను 500 గ్రాముల వరకు బాస్మతి రైస్ ని తీసుకొని, ఇలా తీసుకున్న బియ్యాన్ని ఒక 2-3 సార్లు బాగా కడిగి మళ్ళీ మంచి నీళ్ళను పోసి ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోండి. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేయడానికి ఇక్కడ నేను 3 చిన్న సైజు ఉల్లిపాయలు నేను పొడుగుగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేయడం పైన కడాయి పెట్టుకుని ఇందులో కొంచెం ఫ్రై చేయడానికి తగినంత ఆయిల్ వేసుకొని వీటిని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. వీటిని హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం మంట పైన టర్న్ చేస్తూ ఫ్రై చేయండి. ఈవెన్ గా ఫ్రై అయిన మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్ లో టర్న్ చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలను కూడా రెడీగా పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు అన్నం ఉడికించడానికి సరిపోయేంత ఇలా గిన్నెను తీసుకొని ఇందులో సగం వరకు వాటర్ని తీసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే లవంగాలు, 2 బిర్యానీ ఆకు అన్నిటిని కూడా వేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని వేసి అంతకు సరిపడా ఉప్పును వేసుకోండి. బాగా కలుపుకొని ఇది స్టవ్ ఆన్ చేసుకొని మనం స్టవ్ పైన పెట్టుకొని బాగా మరిగనివ్వండి. మనం కలిపి పెట్టిన చికెన్ ముక్కలను తీసుకోండి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో గరం మసాలాన్ని వేసుకొని అలాగే తేజ్పత్తా కూడా వేసుకొని ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కొద్దిగా వేసుకుంటూ అంతా కూడా ఇలా బాగా మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇదంతా బాగా ఒక 70% కుక్ అయ్యే వరకు ఇలా మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోండి. ఇదంతా కూడా బాగా స్లోగా కలుపుతూ ఇలా బాగా కుక్ చేసుకోండి. పైన కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదంతా కూడా మంటను స్లోలో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇది పక్కనే ఉండి కుక్ చేసుకోండి, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా బాగా కలిపాక మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఇలాగే వదిలేయండి. అంతలోపే మనం రైస్ కోసం పెట్టిన రైస్ బాగా మరుగుతుంది కదా, ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ ని వేసుకుందాం. అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ బియ్యం అనేది ఒక 70% ఉడికేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా మనం 2 నిమిషాల తర్వాత చూసామంటే చికెన్ ఎంత బాగా ఇలా మ్యాగ్నేట్ అయిపోయింది కదా. ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని చూసారా, అన్నం కూడా ఒక 70% ఉడికిపోయింది. ఇలా ఒకటి పట్టుకొని నొక్కు చూసామంటే అర్థమవుతుంది. చూసారా, మనకి 70% పర్ఫెక్ట్ కుక్ అయింది. ఇప్పుడు చికెన్ కూడా మనకు బాగా కుక్ అయింది. ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోండి. చికెన్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు బోన్స్ కూడా చాలా మంచిది. ఇదంతా కూడా ఇలా బాగా కలిసేంత వరకు బాగా కలిపి ఇది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీని దమ్ చేయడానికి ఇలా వేడిపాటి గిన్నెను తీసుకొని ఇలా ఇందులోకి కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ ఇలా అప్లై చేసుకోండి. నేనైతే ఇక్కడ నెయ్యితో అప్లై చేసుకుంటున్నాను. మీరు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసి. ఇప్పుడు ఇందాక మనం 70% కుక్ అయిన రైస్ ని ఇందులో జాలి గంటతో తీస్తూ ఇలా అంతా కూడా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఒక సగం వరకు తీసుకుని ఇలా స్ప్రెడ్ చేశాక ఇందులోకి మనం కొద్దిగా కొత్తిమీరను అలాగే కొంచెం పుదీనాను వేసుకుంటూ ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి. ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటూ ఇవి కూడా సేమ్ ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి. ఇందులోకి నేను కొంచెం ఫుడ్ కలర్ ని యాడ్ చేస్తున్నా. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే, మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల అంతా నెయ్యిని వేసుకోండి. ఇందాక మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా అంతా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి. ఇదంతా కూడా మొత్తం మసాలాతో పాటు మొత్తం ఇలాగే వేసేయండి. ఇందులో గ్రేవీ అనేది చాలా బాగుంటుంది. గ్రేవీ మొత్తం అంతా కూడా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి. కొంచెం మీకు డిస్టర్బెన్స్ గా ఉంటుంది, ఏమీ అనుకోకండి. మా పాప కొంచెం గట్టిగా అరుస్తుంది. ఇప్పుడు మిగిలిన రైస్ ని కూడా జాలి గంటతో తీస్తూ ఈ చికెన్ పైన ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి.
ఇలా మొత్తంగా రైస్ అంతా యాడ్ చేశాక, అలాగే మన ఛానల్లో చికెన్ మసాలా కర్రీ వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూడకపోతే చూడండి, దీని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దీనిపైన ఇలాగే కొత్తిమీరను కొంచెంగా చల్లుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇందులోకి వేసుకోండి. ఇందులోకి కొంచెం నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లంతా నెయ్యిని కూడా వేస్తాను. ఇందులోకి నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోకి మనం ఇందాక రైస్ ఉడికించుకున్నాం కదా, ఒక హాఫ్ గ్లాస్ అని వాటర్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం దమ్ చేస్తున్నాం కాబట్టి వేలిపాటి ప్లేట్ని పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఒక పెద్ద గిన్నెలో వాటర్ వేసి దీనిపైన పెట్టాను. ఇది కరెక్ట్ 5 నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టి ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్ లో దమ్ చేసుకోండి. చూసారా, ఒక మొత్తానికి 20 మినిట్స్ టైం పట్టింది. తర్వాత మూత తీసి చూస్తే గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. అంతేనండి, ఎంత సింపుల్ గా ఎంత టేస్టీగా ఉండి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ట్రై చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎలా వచ్చిందో కామెంట్ లో తెలియజేయండి. మీకు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.